మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 25వ వచనం. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. చదివిన వాక్య భాగంలో మనం గుర్తించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం, నీళ్లు పోసే ప్రతి వారికి నీళ్లు పోయబడును, సహాయము చేసే ప్రతి వారికి సహాయము అనుగ్రహించబడును, ఇచ్చు వారికి ఆయన ఇచ్చును, వాత్సల్యం చూపు వారికి వాత్సల్యం చూపబడును, కనికరము చూపు వారికి కనికరము చూపబడును, ఓదార్చు వారికి ఓదార్పు కలుగును. కనుక నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును అనేటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది. క్రైస్తవులుగా దేవుని సత్య మార్గములో నడుస్తున్న వారు ప్రతి వారు కూడా నీళ్లు పోయిచ్చు ఇతరులకు సువార్తను అందిస్తూ, ఇతరులకు రక్షణ గూర్చి వివరిస్తూ, ఇతరులను సత్యవైపు నడిపిస్తూ ఉండేటువంటి ప్రతి క్రియకు, దేవుడి నామమును చేసేటువంటి ప్రతి సత్క్రియకు దేవుడు ఖచ్చితంగా మరలా ప్రతిఫలం అనేటువంటి నీళ్లను పోస్తాడు. ఒక విత్తనమే మనం విత్తితే, నీళ్లు పోసి దాన్ని పెంచితే అది ఎదిగి చక్కని ఫలాలను ఇస్తూ ఉంటే, మరి అంతకంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని చిత్తము చేయడానికి అడుగు వేస్తూ ఉండగా, నీళ్లు పోస్తూ ఉండగా దేవుడు దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడా? అందుకే మనం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో మనం చూస్తే, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దేవుని కొరకు భక్తిగా, యథార్థంగా, నీతిగా బ్రతుకుతున్న వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. భక్తిహీనంగా ఉన్న వారికి, నీతిమంతులను ద్వేషించు వారికి, దేవుని తిన్నను త్రోవను తప్పించు వారికి, దుర్బోధలు చేయు వారికి, అజ్ఞాన దశలో ఉన్న వారికి, కుటుంబాలను చీల్చు వారికి, కుటుంబాలను విచ్ఛిన్నము చేయు వారికి, లోక సంబంధమైనటువంటి క్రియలకు వారు శరీరం ఆస్పదంగా మార్చబడిన వారికి మరి నిశ్చయంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు కదా. నిశ్చయంగా ఇస్తాడు కూడా. అందుకే వాక్యం సెలవిస్తుంది, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టినట్లే. దేవుని పని వారిని, దేవుని సేవకులను, దేవుని చిత్తాన్ని అడ్డగిస్తున్నటువంటి వారికి ప్రతిఫలం ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నీతిమంతులకు ప్రార్థన చేయగానే ప్రతిఫలం ఇచ్చి, ఆకలి తీర్చి, వస్త్రాన్నిచ్చి, సమృద్ధినిచ్చి, ఆశీర్వాదాన్ని, దీవెన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడం మట్టుకే కాదు గాని శత్రువులకు కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. అయితే నీతిమంతులు నీతి మార్గంలోనే నడవాలి. నీతిమంతులు దుర్నీతిమంతుల, అవినీతిమంతుల దుర్మార్గమైనటువంటి మార్గంలో ఏ మాత్రం అడుగు పెట్టకూడదు. అందుకే నీతిమంతులుగా ఉన్నప్పుడు దుఃఖము, బాధ, కన్నీరు, వ్యతిరేకతలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఈ భూమి మీద ఎక్కువగా బాధలు, ఇబ్బందులు అనుభవించేది ఎవరు అంటే నీతి మార్గంలో నడిచేవారే, నిజం మాట్లాడేవారే, సత్యం కొరకు నిలబడిన వారే ఎక్కువ వ్యతిరేకతలను, ఎక్కువ శోధనలకు, శ్రమలకు గురవుతారు. ఒక చోట ఏ లంచం తీసుకోకుండా, ఏ వడ్డీ తీసుకోకుండా, ఏ మోసము చేయకుండా నీతిగా పనిచేస్తూ ఉంటే, అన్యాయం చేసేవారు చుట్టూ ఉన్నప్పుడు ఆ అన్యాయం చేసేవారికి ఈ నీతిమంతుడైనటువంటి వ్యక్తి ద్వారా నష్టం కలుగుట చేత, లేదా వారికి పేరు రాకుండా ఆ ఒక్క వ్యక్తికి పేరు రావడం చేత చుట్టూ ఉన్న వారందరూ ఆ ఒక్క వ్యక్తిని ద్వేషించడం సర్వసాధారణమైనటువంటి విషయం. అందుకే తిమోతి రాసిన పత్రికలో మనం చూస్తాం, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి ప్రతి వారికి శ్రమ సంభవించును. నీతిగా బ్రతికే వారికి ఖచ్చితంగా బాధలు కలుగుతూనే ఉంటాయి. అయితే దేవుడు దాన్ని మర్చిపోడు. నీతిమంతులకు భూమి మీద నేను ప్రతిఫలం ఇస్తాను, పరలోకంలో కాదు, ఇక్కడే నేను ప్రతిఫలం ఇస్తాను. భక్తిహీనులకు, బుద్ధిహీనులకు, పాపులకు కూడా ఈ భూమి మీదే నేను ప్రతిఫలం ఇస్తాను. వారిని నేను విడిచిపెట్టను. కానీ మీరు మాత్రం నీతి మార్గంలోనే నడుచుకుంటూ ముందుకు సాగిపోడి. అది కన్నీరైనా, దుఃఖమైనా, మానని వేదనైనా, చుట్టూ ఉన్నవారు అడ్డగిస్తున్నా, వెలనివ్వకుండా అటంకపరుస్తున్నా, ఎదగనివ్వకుండా అణిచివేస్తున్నప్పటికీ నీతి మార్గంలోనే మీరు నిలిచి ఉండండి. ఇప్పుడు మీకు కన్నీరుగా, దుఃఖముగా, ఏర్పుగా ఉన్నప్పటికీ నేను దాన్ని గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వనముగా, దీవెనకరమైనటువంటి ఫలభరితమైనటువంటి తోటగా నేను మారుస్తాను. ఇందును గురించి మనం కీర్తన గ్రంథం 126వ కీర్తన 5వ చరణంలో మనం చూసినట్లయితే, కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోష గానముతో పంట కోసిద్దరు, పిడికెడు విత్తనమును చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పరలో మోసుకొని వచ్చును. ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి మాట. కన్నీటితో మీరు వెత్తండి, కన్నీటితో మీరు నీతి కొరకు అడుగు వేయండి, కన్నీటితోనే మీరు సత్క్రియలు చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, కన్నీటితో వాక్యాన్ని చదవండి, కన్నీటితో నా పాదాల సన్నిధికి మీరు చేరండి. నేను మిమ్మల్ని సంతోషగానాలతో పంట కోసేవారిగా నేను చేస్తాను. పిడికెడు విత్తనం మీకు కలిగింది కొంచెమే, కొంచెం నీళ్లు పోయండి. నా సన్నిధిలో మీరు కార్చగలిగినటువంటి కన్నీటి బూట్లను మీరు కార్చండి. మీరు చేయగలిగినటువంటి ఆ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన మీరు చేయండి. పిడికెడే, కొంచెమైనా సరే మీరు కన్నీటితో చేసేటువంటి ఆ పిడికెడు, ఆ చిన్న
ప్రార్థనకి, చిన్న నీటి బొట్టుకి నేను సంతోషగానములతో పరలో కోసే విధంగా నేను ఆశీర్వాదాన్ని మీకు అనుగ్రహిస్తాను. నీతిగా బతుకుతున్నాము, మేము యథార్థంగా ఉంటున్నాము. అన్యాయం చేసే వాళ్ళు ఎంతో విలాసవంతంగా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కానీ నీతి కొరకు బ్రతుకుతూ ఉండగా మాకు నష్టం కలుగుతుంది. మాకు ఉద్యోగం రావట్లేదు, మాకు ప్రమోషన్ రావట్లేదు, మా వ్యాపారం వృద్ధి చెందట్లేదు, నా చదువుల్లో నేను ముందుకు రాణించలేకపోతున్నాను, నేను నీతిగా పిల్లల కొరకు ఫీజులు కూడా కట్టలేకపోతున్నాను, నేను నీతిగా ఉండి కుటుంబాన్ని సక్రమంగా పోషించలేకపోతున్నాను, నేను నీతిగా ఉండి కనీసం ఒక గృహమునైనా నేను కొనుక్కోలేకపోయాను, నేను నీతిగా ఉండి ఈ లోకంలో ఒక మంచి పేరు కూడా నేను సంపాదించలేకపోయాను, నేను నీతిగా ఉండి నాకు ఆరోగ్యాన్ని కూడా నేను పొందుకోలేకపోతున్నాను, కనీసం హాస్పిటల్ కూడా చూయించుకోలేకపోతున్నాను అనేటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నవారితో ప్రభు సెలవిస్తున్నారు. మీరు కన్నీటితో విత్తుతున్నటువంటి ఆ విత్తనం ఎక్కడికి పోదు, మీరు కన్నీరు కారుస్తున్నటువంటి ఆ నీటి బొట్టు ఎక్కడికి పోదు, మీరు పిడికెడు చేత పట్టుకుని ఉన్న మీ యొక్క వైరాగ్యము, మీ యొక్క నీతి, మీ యొక్క యథార్థత, మీ యొక్క నీతిమత్వం ఎక్కడికి పోదు. మీరు నీళ్లు పోశారు, నిశ్చయంగా మీకు నేను నీళ్లు పోస్తాను. మీరు విత్తారు, నిశ్చయంగా నేను దాన్ని ఆశీర్వదిస్తాను. మీ కన్నీటిని నేను చూశాను. సంతోషగానాలతో పనలు కోసుకునే విధంగా, సంతోషంతో పంట కోసే విధంగా నేను ఆశీర్వదించి దీవిస్తున్నాను. మిమ్మల్ని దీవించడం మట్టుకే కాదు కానీ మిమ్మల్ని హింసిస్తున్నా, మిమ్మల్ని బాధ పెడుతున్నా, మిమ్మల్ని అణగార్చి వేస్తున్నా, మిమ్మల్ని గూర్చి కొండములు చెప్తున్నా, మీ జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న వారందరికీ మరి నిశ్చయంగా నేను ప్రతిఫలం ఈ భూమి మీదనే ఇస్తాను. నీతిమంతులు చూచుండగా భక్తిహీనులకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నిశ్చయంగా ఆయన శత్రులకు, పాపులకు, దైవ విరుద్ధమైనటువంటి క్రియలకు కదము తొక్కుతున్న వారికి, సత్యమునకు విరోధులుగా అడ్డంగా నిలుచున్న వారికి, నీతిమంతులను బాధకు గురి చేస్తున్న వారిని, కన్నీటికి గురి చేస్తున్న వారిని, ఎదగనివ్వకుండా చేస్తున్న వారిని, పరిచయకు ఆటంకాలు కలుగు చేస్తున్న వారిని ఆయన చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. నిశ్చయంగా భక్తిహీనులకు ఈ భూమి మీదే ప్రతిఫలం ఇస్తాడు. ఇంతకీ మనం భక్తిహీనులు అనేటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే, నీతిమంతులకు వ్యతిరేకంగా నిలబడేది, నీతిమంతులను అడ్డగించేది, నీతిమంతులకు దుఃఖాన్ని కలుగు చేసేది ఎవరో అన్యజనులు 1% ఒక 10% అయితే మిగిలిన 99 లేదా 90% మంది వారు నీతిమంతులుగా ఒకప్పుడు ఉన్నవారే, భక్తిగా ఒకప్పుడు జీవించిన వారే, దేవుని కొరకు సాక్షిగా జీవిద్దామని అడుగు వేసిన వారే. కానీ ఇప్పుడు వారు ఆ స్థాయిలో లేరు. కారణం ఏంటంటే వారు భక్తిని విడిచి భక్తిహీనత అనేటువంటి దశలోనికి దిగిపోయారు. వీరు మెట్లు ఎక్కి దేవుని కొరకు పరిపూర్ణులు రావడానికి సాగిపోయేవారు కాదు గాని మెట్లు దిగి భక్తిహీనత అనేటువంటి దశలోకి దిగజారిపోయిన వారు. వీరిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, వీరు భక్తిహీనులు. వీరికి నేను తెలుసు, వీరికి నా వాక్యము తెలుసు, నాకు ప్రార్థన చేయడము తెలుసు, వీరికి పాటలు పాడడము తెలుసు, వాక్యం చదవడము తెలుసు, సువార్త చెప్పడము తెలుసు, సహాయం చేయడము తెలుసు. కానీ వీరు భక్తిహీనులు. నా యందు ఉంచవలసినటువంటి ఆ భక్తిని, నా కొరకు నిలబడవలసినటువంటి వైరాగ్య నీతిమత్వమును వారు పట్టుకోలేదు. వారి కిరీటాన్ని సాతాను దొంగిలించి వేశాడు. వారు భక్తిహీనులుగా మార్చబడ్డారు. వీరికి నేను నరకములో తీర్పు ఇచ్చేది రెండవ మరణం, కానీ వారికి ఈ భూమి మీదే నేను ప్రతిఫలం ఇస్తాను. వారు భక్తిహీనంగా ఉన్నప్పటికీ, జనులను దోచుకుంటూ ఉన్నప్పటికీ, లేనిపోని మాటలు చెప్తూ ఉన్నప్పటికీ, వారికి ఏమి చేతకాకపోయినా గొప్పవారుగా ప్రశంసలు అందుకుంటూ ఉన్నప్పటికీ, వారికి పని చేతకాకపోయినా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వీళ్ళ దగ్గర అక్కడ ఇక్కడ చెప్పి వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నప్పటికీ, నాశనకరమైనటువంటి వాటిని జనులకు అందిస్తూ మోసం చేస్తూ ఉన్నప్పటికీ వారికి ప్రతిఫలం ఈ భూమి మీద నేను ఇస్తాను. దానికి సరైనటువంటి నిర్వచనం ఆదాము నీతిమంతుడే. దేవుడు ఎంతో చక్కగా సృష్టించాడు. ప్రసంగి గ్రంథంలో చూస్తాం, దేవుడు అందరిని నీతిమంతులుగానే సృష్టించాడు, యథార్థవంతులుగానే సృష్టించాడు. కానీ వారు త్రోవ తప్పిపోయారు. ఆదాము అవ్వని దేవుడు ఎంతో చక్కగా సృష్టించాడు, కానీ వారు భక్తిలో ఎదుగక హీనులుగా మార్చబడ్డారు. వారు ఈ భూమి మీదనే ప్రతిఫలం అనుభవించారు. కష్టం, శ్రమ, దుఃఖం, వేదన, బలహీనత, రోగం ఇవన్నీ కూడా మనుషులకు రావడానికి గల ఒకే ఒక కారణం భక్తిహీనత. అతడు ఆ దశను దిగజారాడు కనుక అతనిని బట్టి లోకంలోకి వచ్చినటువంటి అతి గొప్ప విపత్తు ఏదనగా మరణం. ఈ భూమి మీదే భక్తిహీనులకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆదాము అవ్వనే దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన చేతులతో సృష్టించిన, ఆయన చేతులతో రూపించినటువంటి జనులు ఆయన స్వంత బిడ్డలుగా ఆయన చూసుకున్నాడు. వారినే దేవుడు విడిచిపెట్టలేదు. అన్యజనుడైనటువంటి ఊరియా భార్య అయినటువంటి బత్షెబాతో పాపము చేసినటువంటి దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు. దావీదును దేవుడు ఎంతో హెచ్చించాడు, కానీ అతను చేసినటువంటి పాపానికి ఈ భూమి మీదే దావీదుకు ప్రతిఫలం ఇచ్చాడు. మరియు అబ్రహాము గొప్ప నీతిమంతుడే, విశ్వాసానికి తండ్రిగానే పిలువబడ్డాడు. కానీ అతడు చేసినటువంటి దేవుడికి ఇవ్వాల్సినటువంటి బలి విషయంలో చిన్న కునుకుపాటు చేత అతని యొక్క సంతతి 400 సంవత్సరాలు శత్రువులకు దాసులుగా మార్చబడిపోయారు. ఈ భూమి మీదే ఆయన వారికి ప్రతిఫలం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా దేవునికి ఇష్టం కాని మార్గము నడిచి ధనాపేక్షతో ముందుకు సాగిపోయాడు. ఈ భూమి మీదే అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహాజీ ధనాపేక్షతో ముందుకు సాగినప్పుడు ఈ భూమి మీదే అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు ఒక ఉన్నత
స్థానంలో నిలబెట్టాలి అని పిలువబడిన వారందరూ చిన్న తప్పు చేసిన దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఈ భూమి మీద వారికి ప్రతిఫలం ఇచ్చాడు. మరి అంతటి గొప్పవారిని దేవుడు విడిచిపెట్టినప్పుడు నిజంగా భక్తిగా యథార్థంగా ఉన్న వారి కొరకు దేవుడు ఇంకెంత గొప్ప భీకరమైనటువంటి కార్యాలు చేస్తాడు. అందుకే అబ్రహాముతో అంటాడు, నేను దూషించిన వారిని నేను శపిస్తాను, నీవు దీవించిన వారిని నేను దీవిస్తాను. నీ మీద ఎవరన్నా తిరగబడ్డారా? నీ మీద ఎవరన్నా అపహాస్యం చేశారా? అవమానించారా? అనగార్చారా? చిన్నచూపు చూసారా? నేను నీ నిమిత్తం, అబ్రహాము కేవలం నీ నిమిత్తం నేను రాజులను అనుస్తాను, అధికారులను ఎద్దుకు తీసుకొస్తాను. నేను దూషించారా? నేను వారిని శపిస్తాను. నేను బాధ పెట్టారా? నేను వారిని శత్రువులకు అప్పగిస్తాను. శత్రువు చేతులు వారి మీద ఆడించినట్లుగా నేను శత్రువు చేతికి అప్పగిస్తాను. కనుక మనం నీతి మార్గంలో నీతి కొరకు దేవుని సత్య సాక్షులుగా నిలబడినప్పుడు వచ్చేటువంటి కన్నీరు బాధను వేదనను బట్టి కృంగిపోక దేవుడు నిశ్చయంగా దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీళ్లు పోయేవానికి మరి నిశ్చయంగా నీళ్లు పోస్తాడు. దానికి ఆటంకాలకు అడ్డంగా నిలబడినటువంటి భక్తిహీనులకు మరి నిశ్చయంగా ఈ భూమి మీదే ప్రతిఫలం ఇస్తాడు. మరియు ఒకవేళ వారు మారు మనసు పొందకపోతే నిత్య నరకానికి వారిని పంపిస్తాడు. కనుక ధైర్యంగా నీళ్లు పోయటంలో, ప్రార్థనించటంలో, వాక్య ధ్యానం విషయంలోనూ, దేవుని కొరకు విశ్వాసం ఉంచే విషయంలో ఏమాత్రం వెనుకంజ వేయక దేవుని కొరకు నిలబడిన ఎడల దేవుడు మన కొరకు నీళ్లు పోస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవెన వర్షం కురిపింపచేస్తాడు. సంతోషగానాలతో పంటలు పనలు కోసే విధంగా మెండైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ సురిపి కరుణ కటాక్షం కలిగిన నా ప్రభువా, వాక్యాన్ని ప్రతి బిడ్డ మీద జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించిన దీవించిన వర్ధలింప చేయండి. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడునని మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, నీ కొరకు నీతిగా, నీతియుక్తముగా, నీతి మత్వంతో బతుకుతున్న వారికి నువ్వు నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తావు. కన్నీరైనా, బాధైనా, ఏడుపైనా, దుఃఖమైన, హింస అయినా, కరువైన ఏ స్థితిగతి అయినా నీ కొరకు నిలబడి ఉండగా వారికి మీరు సంతోషగానాలతో పనులు కోయినట్లుగా, పంట కోయినట్లుగా మీరు దీవిస్తానని, మరియు భక్తిహీనులైన వారికి మరి నిశ్చయంగా ప్రతిఫలం ఈ భూమి మీదనే అనుగ్రహిస్తానని మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి వాక్యాన్ని ప్రతికబడి మీరు ఆశీర్వదించండి, నీతి మార్గంలో స్థిరపరచండి. వారు నీ కొరకు కనిపెట్టుకుని ఉండగా వారిని దీవించండి, భక్తిహీనులను గద్దించండి, వారు మారు మనసు పొందుకుంటూ సహాయం అనుగ్రహించండి. ఏ మనిషి నశించబడని చిత్తము కాదు గనక భక్తిహీనంగా ఉన్న వారిని, నీతి మార్గంలో నడుస్తున్న వారికి ఆటంకాలు కలుగు చేస్తున్న వారిని, భ్రమపరచు ఆత్మతో, మోసపుచ్చు ఆత్మతో, సాతాను చీకటి క్రియలతో నింపబడిపోయి నీ కొరకు మేము ఉన్నామని భక్తి మార్గంలో నిలబడి ఉన్నామనేటువంటి ముసుగులో ఉన్న భక్తిహీనులను మీరు మార్చండి, వారు మనసు పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. ఇంకా నీతి మంతులు నిండాలుగా దీవించి వర్ధలింపజేసి సమస్త కోతులు కొరతలు సమృద్ధిని తెచ్చేసి అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.